నిన్న సమన్వయకర్త అయినటువంటి రంగయ్య సార్ ఎంపీపీ కమ్మదూరు ఎంపీపీ విషయంలో అవాస్తవాలు మాట్లాడుతూ ఎమ్మెల్యేతో కుమ్మక్కై వీళ్ళు 10 లక్షలు ఆఫర్ చేసిన ఎంపీటీసీలు ఎవరు కూడా వాళ్ళకి మద్దతు తెలపలేదని అసత్య ఆరోపణలు చేస్తూ మమ్మల్ని కించపరుస్తూ పార్టీ నుంచి మాకు చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. అతను ఇచ్చిన మాట ప్రకారం మేము మీ పార్టీలు ఏదైతే మాట్లాడుతున్నా ఆ మాట ప్రకారం మేము రాజీనామా చేసినాము. రాజీనామా చేస్తే నీకు కన్వీనర్ ఇస్తాము, నువ్వు మాకు ముఖ్యంగా నువ్వు పార్టీలో బాగా ఉండేవాడు, చురుగ్గా ఉండేవాడు అని బాగా నమ్మించి నా ఇంట్లోనే మా తమ్ములతోనే సమస్య పెట్టించి నన్ను రాజీనామా చేయించి రాజీనామా చేసిన వెంటనే మళ్ళీ నాకు అతను చెప్పినటువంటి మాట ప్రకారం నాకు కన్వీనర్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడము, మళ్ళీ నన్ను కించపరుస్తూ నాకు తెలియదు. దీనికి నిరసనగా నేను చెప్పిన మాట ప్రకారం నేను రాజీనామా చేసినాను. అతను చెప్పిన మాట ప్రకారం నాకు న్యాయం చేయాలి కదా, నాకు ఎందుకు చేయలేదు, అతను నాకు ద్రోహం చేసినాడు, నాకు ఆ ద్రోహం చేసినాడు అన్న ఉద్దేశంతోనే నేను మొన్న జరిగిన ఎంపీపీ దాంట్లో మేము పోటీగా నిలబాల్సి వచ్చింది. అంతే పార్టీలో లేకుండా చేయాలని సదుద్దేశం నువ్వు చేస్తున్నావు. దీన్ని అందరూ మన నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము కాదు వెన్నుపోటు, మేము కాదు మోసం చేసింది, నువ్వు మాట తప్పి మాట ప్రకారం ఇచ్చింది. ఈరోజు సమస్య లేదు కదా, నువ్వు అదే పని క్రియేట్ చేసి ఎంపీటీసీలు ఏదో పెద్ద ఎవరో ఎత్తుకుపోయి ఏమో చేస్తారో, వీళ్ళేమో అంత జరిగిపోతుందని ఎవరు కూడా ఎంపీటీసీలు కూడా నీకు చెప్తావు. మా పార్టీని మాకు జరిగిన అన్యాయాన్ని చెప్తావు. అది కూడా చెప్పేదానికి కూడా లేకపోకుండా నువ్వు వాళ్ళందరినీ ఎక్కడో నేనే ఏదో మా దేవుని గుళ్ళు తోలుకోపోయినానో ఎవరు వెనకిట్లేదో అని చెప్పి చేస్తున్నావు. ఇది సబబు కాదు. నీ చదువుకి నీ ఉద్యోగ నువ్వు పెద్దోడుగా ఉండాలి, కానీ ఇట్లా అబద్ధాలుగా 10 లక్షలు ఇచ్చినారు, ఎమ్మెల్యేతో కుమ్మక్కైనారంటే ఎట్లయితుంది? ఎమ్మెల్యే అనుకుంటే నువ్వు ఈరోజు ఉండేవి కూడా కాదు కదా. అంత ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతున్నా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నిలబెట్టుకోకుండా